ఏదో ఒక రోజు బలగాలు తన దగ్గరికి వచ్చి తనని చంపే అవకాశం ఉందని తెలిసినా కూడా వెనక్కి తగ్గలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం మరింత ముందుకి నడిచాడు. ఆపరేషన్ కర్రెగుట్టలు స్టార్ట్ చేసింది తనను చంపడానికి అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఇటీవల ఏకంగా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హిడ్మా ఇంటికి వెళ్ళి అతని తల్లితో మాట్లాడి లొంగిపోవాలని చెప్పాడంటే హిడ్మా రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఆఖరి వార్నింగ్ అన్న సంకేతాలు పరోక్షంగా కూడా ఇచ్చారు. అయితే అయినా లొంగిపోలేదు. చావనైనా చేస్తాను కానీ మీ ముందు తల వంచను. ఇది హిడ్మా నైజం. 5.5 అడుగుల ఎత్తు, బక్క బలచని శరీరం, చేతిలో AK-47 తుపాకీ. ఇవన్నీ పవర్ఫుల్ కాదు, కానీ ఆయన మైండే చాలా పవర్ఫుల్. మావోయిస్టుల మాస్టర్ మైండ్గా హిడ్మాని పిలుస్తారు. అందరూ అన్నలా హిడ్మాని తుపాకీ పట్టుకొని ఫైట్ చేయడం. ఆయన మాస్టర్ మైండ్తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాడు. హిడ్మా స్కెచ్ వేశాడంటే 10కి పైనే డెడ్ బాడీలు తేలాల్సిందే. హిడ్మానే అనేక మారణ హోమాలకు నేతృత్వం వహించాడు. అందరూ అన్నలా తుపాకీ పట్టుకొని ఫైట్ చేయడు. అయితే హిడ్మా అనేక మారణ హోమాలకి నేతృత్వం వహించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు భావిస్తున్న 2010 దంతెవాడ దాడి, 2013 దర్బాలోయ దాడి, 2017 సుక్మా దాడి, 2021 టెక్లలూడ జగరగుండం దాడి. మావోయిస్టుల పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారులు రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుందో అప్పుడే హిడ్మా రంగంలోకి దింపుతారు. అడవుల్లో గెరిల్లా దాడులకు యుద్ధం అపారమైన అనుభవం ఉంది హిడ్మాకు. బస్తర్ అడవుల గురించి అతనికి పూర్తిగా తెలుసు. ఈ కారణంగా దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు. హిడ్మా ఇండోనేషియాలో గెరిల్లా దాడుల్లో ట్రైనింగ్ తీసుకున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. అయితే అతడు యూ టైప్ గెరిల్లా దాడుల్లో ఆరితేరాడు. భద్రతా బలగాలు వస్తాయని ముందే సమాచారం వస్తుంది. అయితే వారిని ఎదుర్కోకుండా లోనికి రానిస్తారు. చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశం వరకు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత 3 వైపులా మావోయిస్టులు చుట్టేస్తారు. తర్వాత భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతారు. ఎడమ వైపు, కుడివైపు, వెనక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసుల ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు. ఇలాంటి సందర్భాల్లో భద్రతా బలగాలు ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. ఇలాంటి దాడులు చేయడంలో హిడ్మాకు సిద్ధాస్తుడిగా పేరుంది. 2001లో ఛత్తీస్గఢ్లో జరిమానా మావోయిస్టుల దాడిలో 24 మందికి పైగా జవాన్లు చనిపోయారు. ఈ దాడి నేతృత్వం వహించింది కూడా హిడ్మానే. నవంబర్ 11న ఛత్తీస్గఢ్ సీఎం హిడ్మా తల్లితో మాట్లాడారు. హిడ్మాని లొంగిపోవాలని కోరుతూ ఆమెతో ఒక వీడియో చేయించారు. అయినా అతను వినలేదు. భద్రతా బలగాలు హిడ్మా టీంను చుట్టుముట్టినప్పుడు ఆఖరి నిమిషంలో లొంగిపోవాలని కోరాయి. కానీ హిడ్మా తన ఎదురుగా ఉన్న చావుని కూడా లెక్క చేయకుండా కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో హిడ్మా, అతని భార్యతో పాటు 6 హతమైపోయారు.